రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మరి కాసేపట్లో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ అనంతపురం నగరంలో జరగబోతోంది. కూటమి పార్టీ అధికారం చేపట్టి 17 నెలల కాలంలో సూపర్ 6 పథకాలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాట్లు చేసిన సభకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో పాటు కూటమికి ఎన్నికైన 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు పాల్గొననున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఒకే వేదికపై ఇంతమంది నేతలు కలవడం మొదటిసారి. మరి కాసేపట్లో సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ అనంతపురం నగరంలో జరగబోతోంది. కూటమి పార్టీ అధికారం చేపట్టిన 15 నెలల కాలంలో సూపర్ 6 పథకాలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో పాటు కూటమి ఎన్నికైన 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు పాల్గొననున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఒకే వేదికపై ఇంతమంది నేతలు కలవడం మొదటిసారి. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అయితే అందిస్తారు. సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు ముఖ్య కారణం ఏంటి ఈశ్వర్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన హామీలు ఇవ్వడం, సూపర్ 6 పథకాల ద్వారానే ఎన్నికల్లో గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సూపర్ 6 పథకాలు రాష్ట్రంలో అన్ని కుటుంబాలకి అందించిన నేపథ్యంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో కూటమి ప్రభుత్వాలు మూడు కలిసి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీ, టీడీపీ మూడు పార్టీలకు సంబంధించి కూడా తొలిసారిగా అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభకు 3 నుంచి 5 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేసిన నేపథ్యంలో 5 లక్షల మంది జనాభా వచ్చినా సరే ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరికొన్ని గంటల్లో ఈ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. సూపర్ 6 పథకాలు గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో దాని గురించి కార్యకర్తలు, అభిమానులు, నాయకుల మధ్య మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు, బీజేపీ పార్టీకి సంబంధించి కీలకమైన నేతలు అందరూ కూడా ఈరోజు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అనంతపురం గడ్డ మీద తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. మరోవైపు నారా లోకేష్ నేపాల్లో జరిగిన ఘటన ఏదైతే తెలుగు ప్రజలకి అలాగే తెలుగు విద్యార్థులకి జరిగినటువంటి అన్యాయం, ఇబ్బంది ఉందో దానికి సంబంధించి ఆయన నేపాల్ పర్యటన వెళ్ళటానికి సిద్ధమైన నేపథ్యంలో ఈరోజు అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాత్రం హాజరవుతున్నారు. నారా లోకేష్ మాత్రం నేపాల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే ఈ వేరే ప్రాంతాల్లో తెలుగు ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ బహిరంగ సభకు అటు పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడు ఉంటున్నారు కాబట్టి తెలుగు ప్రజల ఇబ్బందులు దృష్టి ఉంచుకొని ఏదైతే నారా లోకేష్ ఈరోజు నేపాల్ పర్యటనకు సిద్ధమైన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతాల నుంచి తెలుగు ప్రజలు, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాకి వస్తున్న పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హోటళ్లు, లాడ్జులు మొత్తం ఇప్పటికే హౌస్ఫుల్ అయ్యాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా అనంతపురం జిల్లా వైపు పయనమవుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగు తమ్ముళ్ళు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా పసుపుమయమైపోయాయి. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు వస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు కట్టినటువంటి అటు జనసేన, టీడీపీ, బీజేపీ జెండాలతో అనంతపురం జిల్లా మొత్తం కూడా రెపరెపలాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటినీ నేరుగా ప్రజలకు విశ్లేషించడానికి వీళ్ళు చేసినటువంటి ఏదైతే పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయో వాటన్నిటినీ ప్రజల్లో ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని మీద ఈ బహిరంగ సభ కేంద్రంగానే ఈ 3 పార్టీలకు సంబంధించిన నేతలు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కార్యక్రమం గత 15 రోజుల నుంచి కూడా
తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైన మంత్రులందరూ కూడా ఒక కమిటీ వేసుకొని దీన్ని విజయవంతం చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే అనంతపురం జిల్లాలో జరుగుతున్న కూటమి పార్టీలకు సంబంధించినటువంటి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. రైట్, ఇక కూటమి నాయకులు హాజరు వల్ల రాజకీయ సందేశం ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇక అనంతపురం ప్రాంతంలో చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు అయితే ఒక సంబర వాతావరణంలో ఉన్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన కార్యకర్తలు అభిమానులందరూ కూడా అనంతపురం జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. మరోవైపు 3 పార్టీలకు సంబంధించినటువంటి తమ అభిమాన నేతలందరూ కూడా ఈరోజు అనంతపురం జిల్లాకు వచ్చిన నేపథ్యంలో ఈ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అవుద్దని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ పేరుతో పెట్టినటువంటి బహిరంగ సభను పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే వేదికకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నాయి 3 పార్టీలు. దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సూపర్ 6 పథకాలను 15 నెలల్లో విజయవంతంగా పూర్తి చేసిన ఈ ముఖ్య అంశాలు ఏమంటారు అసలు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలు, ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకెళ్లారు, ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను తెలుగుదేశం పార్టీ తీసుకుంది. సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రజల్లో మంచి అభిప్రాయం, ఒక స్పందన వాతావరణం వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో ఈ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఈ బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో అనంతపురం గడ్డ మీద గతంలో ఎప్పుడు జరగని విధంగా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.